బీజేపీకి జగనే ముద్దు, చంద్రబాబు వద్దే వద్దు. ఇంతకన్నా సాక్ష్యం కావాలా? బీజేపీతో పొత్తుంటే జగన్పై ఒత్తిడి చేస్తారనే ప్లాన్ ఫెయిల్. టెన్షన్లో బాబు, ఫుల్ రిలాక్స్ మోడ్లో జగన్. బాబు అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఇంకోటి. అసాధ్యం అనుకున్న పొత్తును సుసాధ్యం చేసుకున్నారు. 2019లో కాదనుకున్న పార్టీని 5 ఏళ్లు గడిచేసరికి చెంతకు చేర్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే, బలమైన పార్టీగా ఉన్న వైసీపీని ఎదుర్కొనాలంటే బీజేపీ అవసరం ఎంతో ఉందని చంద్రబాబు భావించారు. రాష్ట్రంలో ఈ పార్టీకి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందని కాదు, ఇక్కడ గణనీయ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఉన్నారని కాదు, కేంద్రంలో ఈ పార్టీ బలంగా ఉన్నందుకే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ పొత్తు విషయం పైకి చెబుతున్న మాట, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు పరుగులు పెట్టాలా అంటే కేంద్రంలో బలంగా ఉన్న పార్టీతో పొత్తు అవసరమని, రాష్ట్రానికి నిధులు కావాలన్నా కేంద్రంతో సఖ్యత అవసరమని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ అసలు ముఖ్య ఉద్దేశం వేరే ఉంది. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలి. ఇది సాకారం కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చెలిమి అవసరం. ఇదే చంద్రబాబుకు తక్షణం కావాల్సిన మేలు. ఇది కేంద్రం ఇచ్చే కోట్ల రూపాయల కన్నా కూడా చంద్రబాబుకు ఎక్కువ. ఎన్నికల వేళ వైసీపీ అధినేత సీఎం జగన్ను ఉక్కిరిబిక్కిరికి గురి చేయాలన్నది చంద్రబాబు వ్యూహం. ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎలా అయితే కేంద్రం ఇరుకున పెడుతుందో, అచ్చం అలానే ఏపీలో సీఎం జగన్ను కూడా ఇరుకున పెట్టి ఆయన ఎన్నికలపై దృష్టి పెట్టలేనంతగా ఇబ్బంది పెడుతుందనేది బాబు వేసుకున్న ప్లాన్. ఇది తనకు మాత్రమే కాకుండా బీజేపీకి కూడా ఉపకరిస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. జగన్ను కట్టడి చేయడం ద్వారా బీజేపీ కూడా ఎదుగుతుందని ఆశలు పెంచుకున్నారు. అందుకే అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి మరీ చర్చలు జరిపారు. కానీ అనుకున్న విధంగా అయితే జగన్పై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించలేక పారిపోయారని తెలుస్తోంది. దీంతో జగన్ స్వేచ్ఛగా నెల రోజులకు పైగా పూర్తి షెడ్యూల్తో ప్రజల్లోనే ఉన్నారు. దీన్ని బట్టి చంద్రబాబు ఊహించింది ఒకటైతే జరుగుతుంది మరొకటనే చర్చ సాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు ముందుకొచ్చింది తప్ప తెలుగుదేశాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు అన్నది వాస్తవం.